ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మరి ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలం నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఉన్నాం. మరి ఈ 2026వ సంవత్సరం మీకు, మీ కుటుంబాలకు అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండునుగాక. నిశ్చయంగా ఈ ఇయర్ మనకి బ్లెస్డ్గా ఉండాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడి నూతన సంవత్సరంలో మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మరి ఉదయకాలం ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించిన మొట్టమొదటి చక్కటి వాగ్దానాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 7వ వచనము. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి చక్కటి వాగ్దానం ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవన నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలో పడి వారు పారిపోవుదురు నీ ఎదుట నుండి అని ఈ దినం దేవుడిస్తున్న వాగ్దానం. ఈ నూతన సంవత్సరం అంతా మీ జీవితంలో మరి నీ మీదకు లేచే ప్రతి శత్రువుని ప్రభు హతమగునట్లు చేయునుగాక. నీ మీదకు వచ్చిన శత్రువు ఒక త్రోవలో వచ్చిన వాడు మరి 7 త్రోవలలో పడి పారిపోవునట్లుగా దేవుని యొక్క అద్భుతమైన సన్నిధి ఇది మొదలుకొని నిన్ను, నీ కుటుంబాన్ని నిత్యము ఆవరించి ఉండునుగాక. ఆమేన్. చక్కటి వాగ్దానం కదా దేవుని బిడ్డలారా. మరి ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం. ఎప్పుడు ఈ వాగ్దానము తన ప్రజల జీవితంలో నెరవేరుతుంది అంటే, మరి దేవుడైన యెహోవా మాటలను, మన ప్రభు మనకిచ్చిన ఆజ్ఞలను మనం వాటిని విని అనుసరించి వాటి ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి విరోధంగా లేచిన ప్రతి శత్రువుని ఆయన అణిచివేయబోతున్నాడు. కాబట్టి దేవుని మాటకు లోబడదాం, ఆయన ఆజ్ఞలకు లోబడదాం. గతించిన కాలమంతా చాలు దేవునికి వ్యతిరేకంగా నడిచిన విధానం, మరి దేవుని మాటను మీరినటువంటి స్థితిగతులు అంతటితో చాలు. కానీ ఈ నూతన దినం మొదలుకొని, ఈ నూతన సంవత్సరం మొదలుకొని దేవుని మాటలకు అన్ని విషయంలో లోబడదాం, ఆయన హత్తుకొని జీవిద్దాం. తద్వారా నీ మీదకి వచ్చే శత్రువు ఒక త్రోవలో వాడు వస్తాడు, కానీ దేవుని పక్షాన నువ్వు ఉంటున్నావు కాబట్టి దేవుడు నీ ఎదుట నీ శత్రువుని హతమగునట్లుగా చేయబోతున్నాడు. మరి నీ ఎదుట వచ్చిన శత్రువు 7 త్రోవల్లో పడి పారిపోబోతున్నాడు. ఆమేన్. కాబట్టి చక్కటి వాగ్దానం అన్ని విషయాల్లో దేవుడు మీ ఎడల నెరవేర్చినట్లుగా ప్రతిరోజు ఎత్తిపట్టండి, ప్రార్థించండి. మరి దేవుని మాటకు ప్రాముఖ్యంగా లోబడండి. దేవునికి మీ హృదయంలో స్థానం ఇవ్వండి. వాక్యానుసారంగా జీవించండి. నిశ్చయంగా దేవుడు మీ ఎడల ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఆమేన్. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. ఈ చక్కటి వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం ప్రభా, శ్రేష్టమైన నీ వాగ్దానాన్ని ఈ మొట్టమొదటి దినం, ఈ ప్రారంభం ప్రభా 2026లో మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మా మీద పడు శత్రువులను నీవు హతమగునట్లు చేయుదునని, ఒక త్రోవలో పడి మా మీదకు బయలుదేరి వచ్చిన విరోధి ప్రభా వాడు 7 త్రోవల్లో పడి పారిపోవునట్లుగా నీవు చేసేదనని ప్రభా మాకు వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో ఆత్మ సంబంధంగా ఉన్న ప్రతి శత్రువు ప్రార్థన లేమి ప్రభువా అయ్యా తండ్రి, ఆత్మ ఫలములు, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించలేని స్థితి, అటు శత్రువు యేసు నామములో హతము చేయబడును గాక. ఆత్మలో వారందరూ తండ్రి, మేమందరం ప్రభా నీతో సమాధానపరచబడిన వారు, మీ చక్కటి అయ్యా దైవ సహవాసంలో అనుదినం మేము కొనసాగునట్లు సహాయము దయచేయండి. అయ్యా, ఆత్మీయంగా పోరాడే ప్రతి బలహీనత ఇప్పుడే కొట్టివేయబడును గాక. నీ ప్రజల జీవితాల్లో ఎదురవుతున్న అనారోగ్యాలు, బలహీనతలు, గర్భఫలం లేని స్థితి, ఈ శత్రువులందరూ యేసు నామములో హతం చేయబడును గాక. నీ ప్రజలకు చక్కటి దీవెనను, ఆశీర్వాదమును, సమాధానమును అనుగ్రహించండి. ఈ దినం కోర్టు కేసులు, భూతగాథలు, ఎట్టి బలహీనతలు ఉన్న వారి స్థితిగతులన్నీ ప్రభా ఈ నూతన సంవత్సరంలో మార్పు జరగాలి ప్రభా. అద్భుతమైన విడుదల అనుగ్రహించండి. నీ బిడ్డలందరినీ నీ సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ, నానా విధమైన సమస్యలన్నీకను తొలగిపోవును గాక. శత్రువు హతమగునట్లు చేయబడును గాక. నీ ప్రజలకి గొప్ప విడుదల, విజయాన్ని దయచేయమని ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలు, ఈ నూతన సంవత్సరాన్ని ప్రభా మరి తండ్రి సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ సంవత్సరం అని దయాకిరీటం మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ సంవత్సరం అంతా నీ కనుదృష్టి మా మీద నిలిచి ఉండును గాక. నీ బిడ్డలందరినీ ఈ సంవత్సరం కాచి కాపాడి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం, మీ నూతన సంవత్సరం మొదటి బ్లెస్డ్ వాగ్దానం. ఇప్పుడే లైక్ చేయండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు, స్నేహితులు అందరికీ మరి న్యూ ఇయర్ విషెస్ చెప్తూ ఈ యొక్క వాగ్దానాన్ని వారికి కూడా షేర్ చేయండి. ఈ ఉదయకాలం స్వస్థత, విడుదల ప్రవచన, తైలాభిషేక ఆరాధన మరి ఉదయకాలం 10 గంటల నుండి మందిర ఆవరణంలో మరి జరగబోతూ ఉంది. ఈరోజు మరి యొక్క వీడియో చూస్తూ ఉన్నవారు తైలాభిషేక ప్రార్థనలో పాల్గొనడానికి మీరు సిద్ధపడి రండి. రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తున్న మీరు ఈరోజు ప్రాముఖ్యంగా మరి న్యూ ఇయర్ మొదటి రోజున మొదటి తైలాభిషేకం కనుక తప్పకుండా మీరు అందరు కూడా పాల్గొనండి. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి, దీవించి, ఆశీర్వదించునుగాక. మరి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ మరి పాస్టర్ టి రాజు గారు తరపున, సంఘం తరపున మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరం దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.